ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే రైతు పోరు అనే పేరు మీద ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వడం చూస్తున్నాం యూరియా కొరత మీద. సో దీని అంతటి చంద్రబాబు నాయుడు గారేమో ఇది ఒక ఫేక్ ప్రచారం చేస్తున్నారు, యూరియా మాకు తగినంత నిల్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అని చెప్పి ఇది ఒక ఫేక్ పోరుగా చెప్పుకోవడం చంద్రబాబు నాయుడు గారిని చూసాం. సార్, ఫస్ట్ చంద్రబాబు గారు ప్రెస్ మీట్లోనే ఆయనే ఒప్పుకున్నారు. ఆయన చాలా గంభీరంగా కమాండింగ్గా స్టేట్మెంట్ చాలా గట్టిగా ఇచ్చినా కూడా ఆయన స్టేట్మెంట్లో ఏం మాట్లాడారో ఫస్ట్ వాటిని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే. సో అక్కడే తెలిసిపోతుంది ఇది ఫేకా ఒరిజినలా, ఎవరు కవర్ చేసుకోవాలని చూస్తున్నారు, ఇది రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు, అన్నీ తెలిసిపోతుంది ఇందులోనే. చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు, గత నిల్వలు అంటే ఇదివరకటి నిల్వలు 3 లక్షల మెట్రిక్ టన్నులను కూడా కలుపుకొని ఈ ఇయర్కి 6,65,000 మెట్రిక్ టన్నుల యూరియా అవైలబుల్ ఉంది అని చెప్పారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. చెప్పి తర్వాత ఏం చెప్తున్నారు, ఒక 28,000 ఈ మంత్లో పంచాము, ఇంకొక 50,000 రాబోతుంది, సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ ఎండింగ్ లోపు 1,00,000 మెట్రిక్ టన్నుల యూరియాని ఆర్డర్ పెట్టాము వస్తుంది, కొత్తగా రాబోయేది ఈ మంత్లో పంచిన 28,000 మెట్రిక్ టన్నులు కలిపి 2,00,000 పైచీలకు మెట్రిక్ టన్నులు ఈ మంత్లో మీకు అవైలబుల్ ఉంటాయి అంటే ఆయన స్టేట్మెంట్లోనే ఈ 2,00,000 మెట్రిక్ టన్నుల షార్టేజ్ ఉంది, ఇప్పుడు ఆర్డర్ పెడితే ఇప్పుడు వస్తున్నాయనే కదా ఆయన చెబుతుంది. ఓకే, అవును. అంటే యూరియా యొక్క కొరత ఉంటేనే కదా నువ్వు ఆర్డర్ పెట్టావు. ఒకవేళ యూరియా కొరతే లేదు, నువ్వు ఆర్డర్ పెట్టాల్సిన పని ఏముంది, ఉన్నది నువ్వు సప్లై చేయి. పాయింట్ నెంబర్ 1. రెండోది ఇంకా క్లియర్గా మీకు అర్థం కావాలి అంటే అసలు ఖరీఫ్ అంటే ఏంటి. ఖరీఫ్ అంటే వర్షాకాలంలో పండించే పంటలనేమో ఖరీఫ్ అంటాం, వింటర్ శీతాకాలం స్టార్ట్ అయిన తర్వాత వేసే పంటల్ని రబీ అంటాం. ఓకే. సో వర్షాకాల పరిస్థితులకు అనుకూలంగా ఉండే పంటలకు యూరియా ఎక్కువ అవసరం. మామూలుగా మీకు ఏంటంటే యూరియా ఎక్కువగా అవసరమయ్యేది దానికి వరికి, మొక్కజొన్నకి, చెరుక్కి. ప్రధానంగా ఈసారి ఏంటి, వరికి ఇప్పుడు మొక్కజొన్నకి ఇప్పుడు ప్రజెంట్ షార్టేజ్ ఉంది. ఆ రైతులు పాపం క్యూలో నుంచొని మరి ఇదేమి సడన్గా ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళు సాక్షి పేపర్లు వచ్చినాయి కాదు కదా, ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళు కూడా రాశారు కదా ఏంటి ఈ షార్టేజ్ అయితే ఉంది అని, రైతులు బారులో నుంచొని యూరియా కోసం నుంచోవాల్సి వస్తుందని వాళ్ళు కూడా రాశారు కదా, పేపర్లో వచ్చినాయి, ఆర్టికల్స్ వచ్చినాయి. ఇక్కడ రైతు నాయకులు అంటే మీకు పార్టీలకు అతీతంగా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టక ముందు నుంచి ఉన్న ఎంవీఎస్ నాగిరెడ్డి లాంటి నాయకులు కూడా ఎస్టిమేషన్ వేసి ఎకరాలతో సహా ఎస్టిమేషన్ వేసి మరి ఈ మంత్లో 2,00,000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉందని, కేవలం వరికి మొక్కజొన్నకే ఇంత అవసరం ఉందని క్లియర్గా చెప్తున్నారు కదా. ఆ 2,00,000 మెట్రిక్ టన్నులు ఇప్పుడు ఆర్డర్ పెట్టి తెప్పిస్తున్నామని ఆయన స్టేట్మెంట్లోనే ఉంది కదా ఫ్లా. రెండోది అదే స్టేట్మెంట్లో ఆయన ఏం చెబుతున్నారు, రబీ కోసం 9,00,000 మెట్రిక్ టన్నుల పైన ఆల్రెడీ ఆర్డర్ పెట్టాము, రైతులు ఎవరు ఆందోళన చెందొద్దు. యూరియా ఎప్పుడు ఎక్కువ అవసరం అండి, వర్షాకాలంలో పండించే వరి, ఖరీఫ్ సీజన్లో ఈ వరి మొక్కజొన్న ఎక్కువ వేస్తారు. రబీ కంటే ఖరీఫ్లో ఎక్కువ అవసరం ఉంది. ఖరీఫ్లో 6,65,000 మెట్రిక్ టన్నులు పెట్టుకొని రబీలో 9,00,000 మెట్రిక్ టన్నులకు ఆర్డర్ పెట్టిన కాడే మీ వైఫల్యం తెలిసిపోతుంది. రబీ కంటే ఖరీఫ్కి ఎక్కువ అవసరం అంటే మీరు ఈ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారు, చేయలేరు కదా. అంటే యూరియా కొరత ఉందబట్టే ఆర్డర్ పెట్టారు కదా ఇప్పుడు కూడా. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మీడియా ముందుకు వచ్చి అసలు యూరియా కొరత లేదు, రైతులందరూ దొంగ దీక్షలు చేస్తున్నారు, చాలామంది క్రిమినల్స్ రాష్ట్రంలో ఉన్నారు, వాళ్ళందరూ చేసే ఒక తప్పుడు ప్రచారమే యూరియా కొరత అని చెప్పి ఆయన అంటున్నారు కదండి. చూడండి ఆయన స్టేట్మెంట్లు ఏమంటారు, ఆంధ్రప్రదేశ్లో క్రిమినల్స్ బాగా ఎక్కువైపోయారు, వాళ్ళు దుష్ప్రచారము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అంటున్నారు. ఈడ వైఎస్ఆర్సీపీ గళమెత్తి మాట్లాడుతుంది కూడా 2 పాయింట్లు. ఒకటి యూరియా కొరత ఉంది అనేది ఒకటి, అంటే ఆ ఎస్టిమేషన్ కరెక్ట్గా వేయకుండా యూరియా కొరత అంటే యూరియాని నిల్వలు రెడీగా ఉంచకపోవడం అనేది ప్రభుత్వ వైఫల్యం అనేది. రెండోది ఏంటంటే అసలు మీరు బాగా నోటీస్ చేయాల్సింది, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ పంట సాగులు కూడా తగ్గినాయి. ప్రకృతి వైపరీత్యాలు అవ్వచ్చు, కొంత రైతులు నష్టపోయి ఉండవచ్చు, కొంతమేర సాగు కూడా తగ్గింది. అలాంటి సమయంలో గతం కంటే ఎక్కువ యూరియా నిల్వ ఉన్నప్పుడు సరిపోవాలి కదా. అవును, ఇది ఒక ప్రాబ్లం. రెండోది వాళ్ళు ఏమంటున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ఒకటి మీ దగ్గర నిల్వలు లేవు, నిల్వలుండి అది బ్లాక్లో అయితే దొరుకుతుంది. ఇప్పుడు మార్కెట్లో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేయండి, ప్రభుత్వం ఇచ్చే ధరకు కాకుండా అధిక ధరకి యూరియా అవైలబుల్ ఉందా లేదా మార్కెట్లో, ఉంది కదా. ఆయన ఇదే ప్రెస్ మీట్లో చంద్రబాబు గారు ఏమంటున్నారు, రాజకీయం చేయడానికి వీళ్ళు అక్రమదారులు చాలా ఎత్తుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదు ఇవన్నీ చెప్తున్నారు. సో
ఇది అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కింద చూడాలా వద్దా? అంటే బ్లాక్లో అమ్మటం అవ్వచ్చు, బ్లాక్లో అమ్మటం అవ్వచ్చు. అసలు బ్లాక్ ఎలా వెళ్ళింది? ఇప్పుడు ఆ విజిలెన్స్ ఎవరు చేయాలి? రూలింగ్ గవర్నమెంట్ కాదా? అంటే ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అంటే ఓడిపోయి ఖాళీగా ఇంటికాడ ఉన్న పార్టీ పట్టించుకోవాలా? ఎవరు బాధ్యత ఇది? రూలింగ్లో ఉందెవరు? విజిలెన్స్ని కంట్రోల్లో పెట్టుకొని బ్లాక్ మార్కెట్కి యూరియా వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత ఎవరిది? సో తప్పులన్నీ వీళ్ళ దగ్గరే ఉన్నాయి. ఒకటి, యూరియా నిల్వలు సరిగా ఎస్టిమేట్ వేసి అరేంజ్ చేసుకోలేకపోవడం ఒక వైఫల్యం. బ్లాక్ మార్కెట్లో విచ్చలవిడిగా దొరుకుతున్న యూరియా ప్రభుత్వం సప్లై చేయడంలో ఫెయిల్యూరు, అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్ కింద చూడాలి దీన్ని. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆయన స్టేట్మెంట్లోనే మేము ఆర్డర్ పెట్టాము వస్తుంది యూరియా అని అన్నీ చెబుతూనే కొరత లేదు అంటూ రోడ్డెక్కే వాళ్ళందరూ కూడా క్రిమినల్స్ లాగా చూడటం అనేది చాలా అసలు ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో రైతులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడిన వ్యక్తులు లేరు. ఆయన ఏమంటారు? క్రిమినల్స్ ఎక్కువైపోయారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా క్రిమినల్సేనా? ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి 40% ఓటింగ్ వేశారు. ఆ 40% ఓటింగ్ వేసిన సానుభూతి పరులో కార్యకర్తలో వీళ్ళల్లో రైతులు ఉండరా? ఖచ్చితంగా ఉంటారు. అక్కడ దాకా ఎందుకు? ఈరోజు రైతు పోరు నడుస్తుంది. ఆ ఉద్యమం కోసం వచ్చిన అదే వినతి పత్రాలు ఆర్డీఓ ఆఫీసులో ఇవ్వటానికి వచ్చిన రైతులను, కార్యకర్తలను, లేదు రైతు నాయకులను అడ్డుకుంటున్న పోలీసులకు లేదా వ్యవసాయ భూములు? మీరు ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశంలో ఐటీ జాబ్ చేయండి, పోలీస్ జాబ్ చేయండి, గవర్నమెంట్ జాబ్ చేయండి, ఏదైనా చేయండి, వాళ్ళకి పొలం అన్నా ఉంటుంది. వాళ్ళ పొలాన్ని వేరే వాళ్ళు కౌలన్నా చేస్తుంటారు, లేదు సొంత పొలాన్ని వ్యవసాయం అన్నా చేస్తుంటారు. ఈ రెండు లేకపోతే కూలి పని అన్నా చేస్తారు. వ్యవసాయ భూమితో సంబంధం లేని వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఉండరు. సో తప్పక ఆ డ్యూటీ చేస్తున్నారేమో కానీ పోలీసులకు కూడా పాపం మనసు చంపుకొని చేయటం. ఎందుకంటే వాళ్ళకి పొలాలు ఉంటాయి, వాళ్ళ పొలాల్లో కూడా షార్టేజ్ ఉంటుంది. వాళ్ళ పొలాలు ఎవరైతే కౌలు చేస్తున్నారో వాళ్ళకి ఇది ప్రాబ్లమే. ఇక తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు డ్యూటీ చేయటం తప్పితే ఇది వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు. అంటే గతంలో మనం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2019-24 ఆ టైంలో చూసినా సరే అప్పుడు ఎప్పుడు ఇలాంటి రైతులు బయటకు వచ్చి ధర్నాలు చేయడం కానీ లేకపోతే ఎందుకు చేయలేదు సార్? ఎందుకు చేయలే? చేశారు. కాకపోతే పంట పండించే రైతులు ఒక్కళ్ళు కూడా చేయలే. మీకు వైఎస్ఆర్సీపీ హయాంలో ఏ రైతు కూడా ఈ 5 సంవత్సరాల్లో మాకు గిట్టుబాటు ధర లేదు కానీ ఇలా ఎవరూ చేయలే. కాకపోతే 5 సంవత్సరాలు రైతులు ధర్నా చేస్తూనే ఉన్నారు. ఎవరు? అమరావతి రైతులు పంట పొలాలని ప్లాట్ల కింద మార్చుకొని రియల్ ఎస్టేట్ ధరలు తగ్గిపోతున్నాయి అని చేసిన రైతులను చూసాం. కానీ వ్యవసాయం చేస్తూ వ్యవసాయ ఉత్పత్తుల యొక్క గిట్టుబాటు ధర తగ్గింది అంటూ రోడ్డు ఎక్కిన రైతులు మీరు చూసుంటారు. ఓకే. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రిగా 14-19 సంవత్సరాలు పనిచేశాను, లేకపోతే నాకు 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉందన్న వ్యక్తి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇస్తా అన్నప్పుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవడం అనడం కానీ, లేదా రాజధాని ప్రాంతంలో 3 పంటలు పండే పొలాలను తీసుకొచ్చి డెవలప్మెంట్ చేసి ప్లాట్లకి చేసి అమ్మడంలో కానీ, ఈరోజు యూరియా కొరత ఉండి రైతులు రోడ్డు ఎక్కుతున్నప్పుడు దాన్ని మళ్ళీ డైవర్షన్ పాలిటిక్స్ చేసి నా దగ్గర యూరియా కొరత లేదు, యూరియా ఉంది, కొంతమంది క్రిమినల్స్ కొంతమంది రైతులు కలిసి ఇలాంటి పనులు చేస్తున్నారు. అంటే రైతుల మీద ఎందుకు అంత చిన్న చూపు? అంటే ఒక్కొక్క నాయకుడికి ఒక్కొక్క సిద్ధాంతము తన యొక్క అంటే తన నైజం అనాలి మనం. ఇప్పుడు బీజేపీ కూడా తీసుకుందాం ఎగ్జాంపుల్కి. మీరు కేంద్రంలో కంపేర్ చేసిన అంటే వైఎస్ఆర్సీపీ అనే పదం కంటే కూడా ఇక్కడ కంపారిజన్లో మీరు ఫస్ట్ కాంగ్రెస్ని తీసుకోండి. అంటే రాజశేఖర రెడ్డి గారే కాదు, అంతకు ముందు నుంచి తీసుకున్నా కూడా బేసిక్గా ఒక పార్టీకి ఒక స్టాండర్డ్స్ అవి ఉంటాయి. ఇప్పుడు బీజేపీ ఉంది, ఒకటి హిందుత్వం అంటది, లేదు అంటే దేశం మొత్తం హైవేలు వేయటము, అంటే వాళ్ళ స్టైల్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ వేరుగా ఉంటుంది. అవి బీజేపీ ఏదైతే విధానాలు ఉంటాయో ఆల్మోస్ట్ చంద్రబాబు గారి విధానాలు కూడా అలాగే ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచితే డెవలప్మెంట్ అనే విధానం వాళ్ళకు ఉంటుంది. సో రైతు ఓరియంటెడ్గా రైతులకు లాభము నష్టము వాళ్ళకి ఏదైనా చేయాలి ఈ విజన్ అనేది వాళ్ళకు ఉండదు. అదే ఇప్పుడు మీరు పాత కాంగ్రెస్ తీసుకోండి, లేదు నేషనల్ కాంగ్రెస్ తీసుకున్నా, లేదు రైతు రుణమాఫీలు అవ్వచ్చు, రైతులకి గిట్టుబాటు ధరలు అవ్వచ్చు, ఇరిగేషన్ బేస్డ్ వర్క్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒకప్పుడు కాంగ్రెస్ చేసింది. దాని కంటిన్యూషన్ మీరు తీసుకుంటే వైఎస్ఆర్సీపీ చేసింది. వైఎస్ఆర్సీపీ ఎందుకు చేసింది అంటే ఆ కాంగ్రెస్ నుంచి వచ్చిన క్యాడరు, కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకత్వమే కాబట్టి వాళ్ళ విజను, వాళ్ళ యొక్క దృష్టి అంతా కూడా ఇరిగేషన్ మీద, రైతుల మీద, వాటి మీద ఉంటుంది.
సో ఆ వేరియేషన్ అనేది మీకు ఇప్పుడు కాదు, అంటే ఆల్ ఆఫ్ సడన్ ఏదో చంద్రబాబు గారు ఈ టర్మ్లో మనం నోటీస్ చేసేది కాదు. మీరు ఇది పార్టీలు స్థాపించినప్పటి నుంచి కూడా వీరి విధానాల్లో ఆ వేరియేషన్ అయితే మీకు చాలా క్లియర్గా కనబడుతుంది. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటారు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రెస్ మీట్ పెట్టి యూరియా ఉంది, ఏ కొరత లేదా అని చెప్పడానికి ఒక ఫైనల్ కంక్లూజన్గా ఏం చెప్తారు మీరు? అంటే జనరల్గా ఏంటంటే మీడియా బలం ఎక్కువగా ఉంది, మనం యూరియా నిల్వలు ఉండయి అని చెప్పాలి. రోడ్లు ఎక్కకూడదు రైతులు రోడ్లు ఎక్కిన తర్వాత ఏ ప్రభుత్వం కూడా ఆ వచ్చే ఎలక్షన్లో గెలిచిన చరిత్ర లేదు. సో దానికి కొంత భయపడి ఆ ఉద్యమం ఫెయిల్ అవ్వాలి, ఈ రైతు నిల్వలు అవైలబుల్ ఉండయి అని చెప్పాలని చూశారు కానివ్వండి. నిప్పి తెలిసిన తర్వాత రోడ్డు ఎక్కినా ఎక్కకపోయినా అది ఓటు రూపంలో అయితే ప్రజలు చూపిస్తారనమాట.